హలో! వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ. ఇంకా మామిడికాయలు కొట్టించినాం గదా! ఈ ముక్కలన్నీ ఆరే వరకు ఫ్యానేసి తుడుచుకుంటూ ఇలా బాగా ఆరబెట్టేసేయాలన్నమాట. మొత్తం 100 కాయలు. 100 కాయలుంటే కొంచెం చిన్న సైజు ఉన్నాయి. మరీ పెద్దది కాదు, చిన్న సైజు ఉన్నాయి. సో 100 కాయలకు నేను 6 కేజెస్ ఆయిల్ వేస్తున్నా. కాయలు ఆరిపోయే వరకు ఈ మనం పెట్టే తాలింపు అనేది మొత్తం కంప్లీట్గా చల్లగా అయిపోవాలన్నమాట. సో అందుకనే ఇప్పుడు ఫస్ట్ మనం ఇది వేట్ చేసుకొని పొడులు చేసేసుకుందాం. వాటికి సంబంధించిన పొడులన్నీ 6 కేజెస్ ఆఫ్ ఆయిల్. పల్లి నూనె తీసుకున్నా. నేను చేసేది అల్లం పచ్చడి. అల్లం ఎక్కువ, ఎల్లిగడ్డ తక్కువ. సో అల్లము ఎల్లిగడ్డ ఎంత తీసుకున్నానో అది కూడా చెప్తా పేస్ట్ చేసేటప్పుడు. అసలు మనకు పెద్ద పని అల్లం ఎల్లిగడ్డ పని. సో అల్లం ఎల్లిగడ్డ పని ఈజీ అయిపోయింది కాబట్టి ఇంకా తొందరగా చట్నీ పని కూడా అయిపోతుంది అనమాట. ప్రతిసారి అల్లం ఎల్లిగడ్డ మేమే పీల్ చేసేవాళ్ళము. ఈసారి ఇంకా పట్టించుకొచ్చేసిన. ఇలా పెద్ద గిన్నె పెడితేనే మనకు కలపడానికి ఈజీగా ఉంటుంది, అందుకని ఇంత పెద్ద గిన్నె పెట్టిన. ఆయిల్ బాగా వేడైపోయింది. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాం. జీలకర్ర ఆఫ్ చేసినాకనే జీలకర్ర వేస్తున్నాం. మళ్ళీ ఆవాలు వేస్తున్నాం. ఇది నువ్వుల పచ్చడికి నువ్వులు వేయిస్తున్నా. ఉప్పుతో కంటాం మేము. సో నువ్వులు ఆవాలు సమానం తీసుకొని పొడి చేసి కలపడం అనమాట. ముక్కలన్నీ ఆరే వరకు మనం ఈ పొడులన్నీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ మొత్తం చల్లారింది. ఆయిల్ చల్లారిందా లేదా అని టెస్ట్ చేయడానికి కొంచెం వేసి చూస్తున్నా. చూడండి, మొత్తం ఆయిల్ చల్లారిపోయింది. ఆయిల్ చల్లారిపోయినాక అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నా. ఇది 6 కేజీలు అల్లం ఎల్లిగడ్డ. అంటే దీంట్లో అల్లం ఎక్కువ ఉంది, ఎల్లిగడ్డలు తక్కువ ఉన్నాయి. ఒక 4 కేజీల అల్లం, 2 కేజీల ఎల్లిగడ్డ. కానీ చాలా ఫ్రెష్గా పట్టించిర్రు, మన ముందటనే క్లీన్ చేసి మంచిగా పట్టించిండ్రు. దీంట్లో సాల్ట్ ఏం కలిపిపియలేం, ఎందుకంటే పచ్చళ్ళు ఎట్లాగో వేస్తాం కదా, అందుకని. ఇది మంచిగా ఈవెన్గా కలుపుకుందాం. మంచిగా కలుపుకోవాలి. మరీ చల్లగా ఏం లేదు, కొంచెం గోరువెచ్చగా ఉంది. కొంచెం గోరువెచ్చగా ఉంటే ఏంటంటే ఈ పచ్చివాసన అనేది అంతా పోతుంది, అందుకని కొంచెం నురుగు వస్తుంది. చూడండి, ఈ జీలకర్ర మెంతులు వేయించి చల్లార్చిన. ఇవి నువ్వులు, ఇవి కూడా చల్లారిపోయినాయి. ఇవి ఆవాలు. వీటన్నిటిని ఇప్పుడు పొడి చేసుకోవాలి. ఇక్కడ మామిడికాయ ముక్కలన్నీ ఫ్యాన్ గాలికి ఆరబెట్టినాం కదా, మంచిగా ఆరిపోయినాయి. ఈ ఆరిపోయిన ఈ ముక్కలన్నింటినీ జాగ్రత్తగా టబ్లోకి ఎత్తేటప్పుడే ఇంకెక్కడైనా జీడి ఉందా, ఇంకెక్కడైనా మామిడికాయ పైన సన్నగా పొరలాగా ఉంటుంది, అదేమన్నా ఉందా చెక్ చేసుకోండి. ఇక్కడ తాలింపు మొత్తం చల్లగా అయిపోయింది. చల్లగైన తాలింపులో పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి తాలింపు చల్లారిందా లేదా అనేది. ఎందుకంటే తాలింపు కొంచెం వేడి ఉన్నా మనం కలిపిన తొక్కు మొత్తం నల్లగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కటి గమనించుకోండి. అయితే మనము మామిడికాయ తొక్కు కలిపినాక ఒక 1 మంత్ కూడా కాదు, ఇప్పుడున్న సీజన్కి ఒక 10 to 15 డేస్లోనే మామిడికాయ తొక్కులో ఉన్న ముక్కలు మొత్తం మెత్తగా అయిపోతున్నాయి. సో అలా కాకుండా మనం ఏం చేయాలంటే మామిడికాయలకు పసుపు మంచి నూనె పట్టించినాం అనుకోండి, అసలు స్టిఫ్గా ఉంటాయని ఈరోజే మాకు అక్క చెప్పింది. అక్క బాగా ఎక్స్పీరియన్స్ పచ్చళ్ళు పెట్టడంలో. సో అక్క ఈ ఒక్క చిట్కా చెప్పింది. సో అది మేము కూడా పాటిస్తున్నాం అనమాట. సో ఈ ముక్కలకు అన్నిటికీ మంచిగా
పసుపు నూనె పెట్టి మంచిగా మసాజ్ చేస్తున్నాం. ప్రతి ముక్కకి ఆ పసుపు నూనె అంటేటట్టు అసలు బాగా కష్టపడిపోయినాం నేను ప్రగతి అయితే. ఎందుకంటే ఈ కట్ చేసిన మామిడికాయ ముక్కలకి ఆ పీస్ ఉంటుంది కదా, అది చేతులకు మామూలుగా గుచ్చుకోదు అసలు. మన మటన్కి బొక్కలు ఎట్లా ఉంటాయి అంత గట్టిగా ఉంటుంది ఆ పీసు. అసలు చేతులన్నీ మంటలే. ఇంకా ఇది కలిపిన తర్వాత ఇది కలిపి ఒక 15 minutes పక్కన పెట్టాలి. అల్లం తొక్కుకి అండ్ ఉప్పు తొక్కు మొత్తం కలిపి 115 కాయలు. సో ఇవి ఉప్పు తొక్కుకి సపరేట్ కొట్టించిన 20-25 కాయలు ఉన్నాయి. ఇవి ఫస్ట్ ఎల్లిపాయలు మంచిగా పొట్టు తీసినాయి. ఇందాక మీకు చూపించిన మిల్లులోనే తీసుకొచ్చినాం. ఇవి కూడా పొట్టు తీసినవి మంచిగా గాలికి ఆరబెట్టినాం. ఇవి దీన్ని చాలా ఎక్కువ వేస్తున్నా, ఎందుకంటే ఇవి ఎక్కువ ఉంటేనే మనకు టేస్ట్ ఉంటుంది. సో ఎల్లిపాయలు వేసేసిన. జీడి ముక్కలు, మనము మామిడికాయలు కట్ చేస్తే జీడి వస్తుంది కదా, ఆ జీడి ముక్కలు కొన్ని వేస్తున్నా. ఇవి ఉప్పు కారం ఆయిల్లో నానినాక మస్తు టేస్ట్ ఉంటుంది. కారము ఈ డబ్బాతో 3 డబ్బాలు వేస్తున్నా, అంటే ఇది కొంచెం ఘాటు ఉంది. సో మేము పట్టించిన కారం ఇది గుంటూరు కారం కాబట్టి కొంచెం ఘాటు ఉంది, అందుకని ఈ డబ్బాతో 3 డబ్బాలు వేస్తున్నా. సేమ్ అదే డబ్బాతో 3 డబ్బాల సాల్ట్ వేస్తున్నా. ఇది రాక్ సాల్ట్ పౌడర్ చేసింది అనమాట. ఇంకో మొత్తం పౌడర్ చేసింది రాక్ సాల్ట్. ఇంకో ఇట్లా మనకు పౌడర్ దొరుకుతుంది. 3 మ్యాంగోస్. ఇది కూడా సమానం 3 డబ్బాలు వేస్తున్నా. కారం 3 డబ్బాలు, సాల్ట్ 3 డబ్బాలు. సగం డబ్బా జీలకర్ర మెంతులు పొడి వేస్తున్నా. ఆవపొడి ఈ స్పూన్తో ఒక 3 స్పూన్స్ వేస్తున్నా. ఎక్కువ పట్టదు ఆవపొడి, ఓన్లీ ముక్క స్టిఫ్ ఉండడానికే మనం ఈ ఆవపొడి వేసుకుంటాం. ఒక 3 స్పూన్స్ వేస్తున్నా అంతే. ఎక్కువ వేసుకుంటే నల్లగా అయిపోతుంది. ఇంకింతే మన పచ్చడిలోకి వేసేటి అన్నీ వేసేసినాం. వీటిని బాగా ముక్కలకు పట్టించినాక అప్పుడు ఆయిల్ దీంట్లో పోయాలి. రా ప్రగతి పట్టిద్దాం, ఇక పట్టిద్దాం దా. ఇక అంటున్నా టాస్క్, బిగ్ టాస్క్. జరసేపట్ల కలిసిపోతుంది. చేతులు మంటలు వేస్తాయేమని ఏం లేదు. తాలింపు చేసి పెట్టుకున్న ఈ ఆయిల్ని ఇప్పుడు ఈ ముక్కలలో వేసేద్దాం. జాగ్రత్త, నిదానంగా వేసుకోండి. ఎందుకు కలిపినాక అల్లం తొక్కు మొత్తం కలిపినాము. దీన్ని ఇట్లనే ఒక 3 days ఇదే టబ్బులు ఉంచుతాం. యాక్చువల్గా ఏంటంటే ఇందాక మనం సిల్వర్ గిన్నె చూసినాం కదా, అలాంటి వాటిలలో ఉంచితే అది పాడైపోతుంది గిన్నె. అందుకని ఇలాంటి టబ్స్లల్లో లేదంటే స్టీల్ పెద్ద గిన్నెలు స్టీల్ ఉంటే స్టీల్ వాటిలలోనే ఉంచుకోవాలి. అంటే టేస్ట్ చూసుకోవచ్చు. ఏమన్నా అవసరం అయితే పడితే ఏదన్నా కలుపుకోవచ్చు, పైనుంచి ఉప్పు కానీ కారం కానీ ఏదన్నా. సో మేము వేసిన ఈ మెజర్మెంట్స్కి అన్నీ సరిపోయినాయి. ఒకవేళ ఇప్పుడు టేస్ట్ చూసి ఇంకేమన్నా కలుపుకోవాలంటే ఇప్పుడే కలుపుకోవాలి, ఎందుకంటే 3 days ఇంకా దీన్ని పక్కన పెట్టేసేయాలి కాబట్టి ఇప్పుడు టేస్ట్ చూసి ఏమన్నా పట్టేటట్టు ఉంటే కలుపుకోండి. 3 days వరకు దీన్ని ఇట్లనే టబ్లో పెట్టినప్పుడు డైలీ ఒకసారి కంపల్సరీ కలపాలి. కలిపితే ఏమవుతుందంటే రేపు మనం చూసేసరికి ఆయిల్ మొత్తం పైకి వస్తుంది, మసాలా మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. సో డైలీ ఒకసారి కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ మసాలా అనేది సమాంతరంగా అన్ని ముక్కలకు పడుతుంది అనమాట. సో ఖచ్చితంగా 3 days కలిపినాక అప్పుడు మనం స్టోర్ చేసుకోవాలి దీన్ని. అప్పటి వరకు దీన్ని ఇట్లనే వదిలేసేయాలి. నువ్వుల తొక్కుకి నువ్వుల పొడి ఆవ పొడి సమానంగా వేసుకోవాలి. సో నేను ఒక మెజర్మెంట్తో సమానంగా తీసుకున్నా, ఒక 25 కాయలు. సో వాటికి నువ్వుల పొడి వేసేస్తున్నా. ఇది ఏం చెప్పట్లేదు కొలత, ఎందుకంటే మనకి ఎంత సోగి కావాలంటే అంత వేసుకోవచ్చు. సో మా దగ్గర కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి నేను సోగి ఎక్కువనే వేస్తున్నా.
ఇది నువ్వుల పొడి. నువ్వుల పొడి కన్నా ఆవ పొడి కొంచెం తక్కువ ఉన్నా సరే కానీ ఎక్కువ ఉండొద్దు, ఎక్కువ ఉంటే చేదు అనిపిస్తుంది. కొంచెం టేస్ట్ కోసం కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నా, కొంచెమే. ఎల్లిపాయలు ఇందాక మిగిలిన మొత్తం ఎల్లిపాయలు వేసేస్తున్నా. ఒక ముప్పావు కేజీ వేసుకున్నా సాల్ట్. సో ఇవన్నీ మంచిగా ముక్కలకు పట్టించేద్దాం. సేమ్ ఇందాక లాగానే తాలింపు. అలా వేయాలి వాటర్. పసుపు తాలింపు పైన వేసినాము, ఆల్రెడీ ముక్కలకు పట్టించినాం కదా, ఇదంతా ముక్కలకంతా పట్టించేద్దాం. ఈ ఆయిల్ దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసిన. ఏంటి దీంట్లో మనము వాటర్ ఎందుకు కలిపినామంటే నువ్వుల పొడి ఉంది కాబట్టి. నువ్వుల పొడి ఉంటే ఏమవుతుందంటే డైరెక్ట్ ఇప్పుడు నువ్వుల పొడి కలిపి ఆయిల్ వేసినాం అనుకో ఇది గట్టిగా అయిపోతుంది. కొంచెం వాటర్ కలిపితే ఏమవుతుందంటే కొంచెం ఇట్లా లిక్విడ్ లాగా ఉండి ఆవ పొడి నువ్వుల పొడి అంతా సెట్ అయిపోతుంది అనమాట. ఈ ముక్కకు అనేది బాగా పడుతుంది. అందుకని ఆవ తొక్కులో కూడా వాటర్ వేస్తారు ఖచ్చితంగా. కంప్లీట్ ఆవ తొక్కు పెట్టుకుంటే వాటర్ వేస్తారు. సో మనం ఇది ఉప్పు తొక్కు కాబట్టి కొన్ని వాటర్ వేసినాం దీంట్లో. ఇది కూడా రేపటి వరకు 2 రోజుల నుంచి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇది మా పికిల్ వ్లాగ్. నిన్నటి నుంచి కాయలు తీసుకొచ్చి కాయలు కడిగి అంతా చేస్తే ఈరోజు ఈ టైం అయింది. సో ఇప్పుడు టేస్ట్ చూస్తే మనకు అంత తెలియదు. సో 3 days తర్వాత ఈ టేస్ట్ ఎట్లుందో చెప్తా. ఈరోజు మా వ్లాగ్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. ఆఫ్టర్ 3 days ఇప్పుడు మనం తొక్కుపెట్టి 3 days అయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో దీన్ని బాగా ఆయిల్ అంతా మళ్ళీ ముక్కలకు అన్నిటికీ పట్టేటట్టు కలిపి దీన్ని స్టోర్ చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇప్పుడు ఈ పికిల్ మొత్తం కలిపినాం. ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకుందాం. క్లీన్ చేసిన డబ్బాల్లోకి ఈ తొక్కును ఎత్తి పెట్టుకుందాం. ఈ డబ్బా నేను ఎవ్రీ ఇయర్ పికిల్ పెట్టడానికి యూజ్ చేస్తా. ఇదేంటంటే ఫుడ్కి యూజ్ చేసే డబ్బాలే. తొక్కు దీంట్లోకి ఎత్తడానికన్నా ముందు దీనికి గంధం పెట్టి బొట్లు పెట్టడం మన తెలంగాణ సాంప్రదాయం అన్నమాట. ప్రతి ఇంట్లో తొక్కు డబ్బాని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఇట్లా బొట్లతో అలంకరిస్తాం అన్నమాట. సో బొట్లు పెట్టి అందంగా అలంకరించిన తర్వాత దీనికి ఒక కంకణం కట్టేస్తాం. ఈ కంకణం కడితే ఇంకా ఈ మన తొక్కు డబ్బా రెడీ అయిపోయినట్టే. అంతా రెడీ అయిపోయింది కదా, దీంట్లోకి పికిల్ పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా కలుపుతున్నా. సో చూస్తుంటే ఇదంతా నాదే అనుకుంటున్నారేమో, కాదు అందరిది. మా ఫ్రెండ్స్కి నాకి అందరికి కలిపి ఇక్కడనే పెట్టిన. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్క కొడుకు పెళ్ళి ఈ మధ్య అయింది కదా, సో వాళ్ళు ఇంట్లో తొక్కు కలిపారు కాబట్టి అక్కకు కూడా కొంచెం పెట్టిద్దామని ఎక్కువనే కాయలు తీసుకొచ్చిన అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ప్రతి సంవత్సరము అసలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేదాన్ని గాను. లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం ఎక్కువ పెట్టడం వల్ల కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా ఉంటుందని చెప్పిండ్రు, అందుకని ఫ్రిడ్జ్లో పెడుతున్నా. అండ్ ఈసారి తొక్కు మాత్రం నిజంగా కలర్ఫుల్గా వచ్చింది. ఎందుకంటే నేను ఈసారి గుంటూరు కారం వాడినాను కదా, అందుకని. సో అరోమా నిజంగా చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది పచ్చడి అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట కూడా పెట్టుకోవచ్చు, కానీ తొక్క అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టినాం అనుకోండి కలర్ అట్లనే ఉంటుంది అండ్ పీస్ కూడా స్టిఫ్గా ఉంటుంది అనమాట. సో నేను లాస్ట్ ఇయర్ నుంచే ట్రై చేస్తున్నా. అందుకు ఎక్కువ పచ్చడి పెడతాను. చిన్న హాస్టల్లో ఉంటుంది, దానికి ఇది లేకపోతే అసలు అన్నం పోదు. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టం మనం చేసే ఈ పచ్చడి అంటే, అందుకనే ఇంకా స్టోర్ చేస్తున్నాను అనమాట అట్లా.
మీరు ఈ చిట్కా పాటించండి. నిజంగా పచ్చడి 1 ఇయర్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అట్లానే. సో కలుపుతూ 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 అందరికి పెడుతున్నా, లేకపోతే ఒక దాంట్లో ఆయిల్ ఎక్కువ, ఒక దాంట్లో ఆయిల్ తక్కువ వస్తుంది. అందుకనే మనం డబ్బాలలో స్టోర్ చేసుకునేటప్పుడు కూడా బాగా కలుపుతూ పెట్టాలి. కలుపుతూ పెడితేనే అన్ని డబ్బాలలోకి ఆయిల్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇది నా పచ్చడి స్టోరీ. ఇందాక మనం తొక్కు తీసి పెట్టినాం కదా, ఈ టబ్లో వేడి వేడి అన్నం నెయ్యి వేసి కలుపుదాం. సూపర్ టేస్ట్. నెయ్యి, ఇంత నెయ్యి, దీనిలోనే ఇంత టేస్ట్ ఎందుకు ఉంటుందో తెలియదు కానీ భలే టేస్ట్ వస్తుంది కలిపినాక. కారం మరి మామూలుగా ఉండదు. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నా. ఇంకొంచెం వేస్తే బాగుండేమో అనిపిస్తుంది. నాకైతే బాగుంది. మళ్ళీ కారం ఎక్కువైందంటారు. సో నాకైతే చాలా బాగుంది. మీరు ఇట్లా ఎప్పుడైనా ట్రై చేయండి. అండ్ నేను ఇప్పుడు గట్క కూడా వండినా, అది కూడా టేస్ట్ చేసిన, అది కూడా సూపర్ ఉంది. గట్క కోసం నా అమ్మ సీక్రెట్ అనే ఛానల్లో చూడండి రెసిపీ. అండ్ అది ఎట్లా తయారు చేసినాం అనేది మీరు ఆ ఛానల్లో ఒకసారి చూడండి. ఇదైతే చాలా బాగుంది. బాయ్. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ.